వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. మోంధా తీవ్ర తుఫాన్గా మారింది. దీంతో సముద్ర తీర ప్రాంతాల్లో వాతావరణ శాఖ హైలైట్ ప్రకటించింది. మోంధా తుఫాన్ కాకినాడకు దక్షిణంగా తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఇప్పటికే ఐఎండీ, విశాఖ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నంలో 9వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో 8వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు విశాఖ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. విశాఖ బీచ్ లో భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి. విశాఖ బీచ్ పరిసర ప్రాంతాల్లోకి సందర్శకులు ఎవరూ రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సాయంత్రానికి మోంధా తుఫాన్ ఉగ్ర రూపం దాల్చే అవకాశం ఉండడంతో బీచ్ దగ్గర ఉన్న వాళ్లను పంపించేస్తున్నారు. విశాఖలో మోంధా తుఫాన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, అక్కడ వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? అలాగే ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలకు సంబంధించి అధికారులు ఎలాంటి హెచ్చరికలు, జాగ్రత్తలు జారీ చేశారు? సింధు, మోంధా తుఫాన్ తీవ్ర తుఫానుగా పరిణమించింది. దీని ప్రభావంతో మరి కొన్ని గంటల్లోనే మొత్తం కూడా వాతావరణం కూడా భారీ వర్షాలు, ఈదురుగాలతో దాదాపు గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉందని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు బీచ్లో అలలు భారీగా ఎగసిపడుతుంటే మరోవైపు మనం ఫిషింగ్ హార్బర్లో ఉన్నాం. ఎందుకంటే మత్స్యకారులు గత వారం రోజుల నుంచి కూడా ఈ వర్షాల కారణంగా మొత్తం ఎక్కడికి వేటకు వెళ్ళని పరిస్థితిలో మొత్తం కూడా బోట్లన్నీ కూడా ఒడ్డుకు చేరుకుంటున్నాయి. గత 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి కూడా వీళ్ళందరూ కూడా బోట్లు ఒడ్డుకు చేరుకుని మొత్తం భారీగా చూడొచ్చు మనం. వందలాది బోట్లు హార్బర్లో మొత్తం కూడా జట్టీల్లో కట్టేయడం జరిగింది. వీటన్నిటిని కూడా మత్స్యకారులు ఎక్కువగా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే భారీ ఈదురు గాలులు వీసే అవకాశం ఉంది. దాదాపు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా మత్స్యకారులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళందరూ కూడా రావాలని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే వీళ్ళందరూ కూడా చేరుకోవడం జరిగింది. అదేవిధంగా తీవ్ర తుఫానుగా మారిన మోంధా కాకినాడ తీరంలో హై అలర్ట్ కూడా ప్రకటించారు. ముంచుకొస్తున్న ఈ తుఫాను కారణంగా కూడా అందరూ ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. కాకినాడకు దక్షిణంగా ఆ తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనాస్తున్నారు. దీంతో విశాఖ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నంలో 9వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులో 8వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇలాగ మొత్తం పోర్టులో కూడా ప్రమాద హెచ్చరికలు ఇప్పటికే జారీ చేయడం జరిగింది. మరికొన్ని గంటల్లోనే ఈ తుఫాను తీవ్ర తుఫానుగా మారనుంది. తీవ్ర తుఫాను భారీగా విరుచుకుపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఫస్ట్ నుంచి కూడా హెచ్చరిస్తుంది. అందులో భాగంగానే భారీ ఎదురుగాలు అయితేనే లేకపోతే భారీగా వర్షం కురిసే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే విశాఖ వ్యాప్తంగా కూడా, ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకుంటే మనం ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్లో వందలాది బోట్లు ప్రతిరోజు కూడా ఆ వేటకు వెళ్తుంటాయి. ఆ వేటకు వెళితేనే వాళ్ళకు ఉపాధి దక్కుతుంది. వేట సంపత్తుతోనే వాళ్ళందరూ కూడా అమ్ముకుని జీవించే పరిస్థితి. ఈ పరిస్థితిలో వీళ్ళందరూ కూడా గత 4 రోజుల నుంచి కూడా వేటకు వెళ్ళలేని పరిస్థితి, మరో 4 రోజులు కూడా వేటకు వెళ్ళలేని పరిస్థితి. దాంతో మొత్తం ఎక్కడికక్కడ హార్బర్కి బోట్లు చేరుకోవడం జరిగింది. బోట్లను కూడా ఆ జట్టీల్లోకి తీసుకొచ్చి పెట్టేయడం జరిగింది. మరోవైపు బీచ్లో అలా భారీగా ఎగసిపడే పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రానికి మరింత పెరిగే అవకాశం ఉంది. పోలీసులు కూడా ఎవరిని బీచ్లోకి రానివ్వట్లేదు. విశాఖలో ఉన్నటువంటి బీచ్లు, అటు భీమిలీ బీచ్ అవ్వచ్చు, రుషికొండ బీచ్ అవ్వచ్చు, ఆర్కే బీచ్, మొత్తం బీచ్లన్నీ కూడా మొత్తం క్లోజ్ చేశారు. ఎవరిని కూడా పర్యాటకులని అనుమతించట్లేదు. మరోవైపు హార్బర్ చూసేందుకు వచ్చినటువంటి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పర్యాటకులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ తుఫాన్ ఇంత తీవ్రంగా ఉంటుందని వాళ్ళు ఎవరు కూడా ఊహించిన పరిస్థితి. అందువల్ల తమిళనాడు నుంచి అయితే, ఒరిస్సా నుంచి అయితే, ఛత్తీస్గఢ్ నుంచి అయితే, వివిధ రాష్ట్రాల నుంచి ఆ విశాఖలో పర్యాటక ప్రాంతాలు చూసేందుకు పర్యాటకులు చాలామంది వస్తుంటారు. ఇందాక మనతో కూడా మాట్లాడడం జరిగింది. తమిళనాడు నుంచి వచ్చినటువంటి పర్యాటకులు ఇలాగ అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా సీఎం స్వయంగా మొత్తం పర్యవేక్షిస్తున్నారు. ఆయనే మొత్తం కూడా అధికారులతో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. మొత్తం 19 జిల్లాల్లో ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది. దాదాపు 95 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పుడు హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మరో 3-4 గంటల్లో అయితే భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు, గోదావరి జిల్లాలతో పాటు మొత్తం ప్రకాశం, నెల్లూరు, మొత్తం అన్ని జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ ఈదురుగాలు కూడా వీచే అవకాశం మనం ఇక్కడ హార్బర్లో కూడా చూడొచ్చు. అసలు చాలా భారీ ఎత్తున ఈదురుగాలు వీచే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా జట్టీకి వచ్చినటువంటి ఈ బోట్లు కూడా మొత్తం ఊగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ వీళ్ళందరూ కూడా అప్రమత్తం అయ్యారు. చాలాసార్లు కూడా వీళ్ళు మత్స్యకారులు ఇబ్బంది పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఈ తుఫాన్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అయితే సన్నద్ధమైంది. ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముఖ్యంగా ఆస్తి నష్టం కానీ మొత్తం ప్రాణ నష్టంగా జరగకుండా చూడాలని ఇప్పటికీ సీఎం ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే అధికారులు అయితే అప్రమత్తం అయ్యారు. మరి 2-3 గంటల్లో ఈ తుఫాను భారీగా విరుచుకుపడే అవకాశం అయితే ఉంది. సింధు,
రైట్ వాసు, ముఖ్యంగా విశాఖకు తీసుకుంటే ఇటు బస్సులు కానీ అటు విమానాలు కానీ రాకపోకల్ని రద్దు చేశారు. మరి ప్రయాణికులకు ముందస్తు సమాచారం అందించారా? అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థపై ఎలాంటి ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది? ఎస్ సింధు, నిన్న కూడా చాలా విమానాలు రద్దు చేయడం జరిగింది. ఇవాళైతే విమానాలు పూర్తిగా రాకపోకల్ని దాదాపు ఎన్ని విమానాలను విశాఖ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళే విమానాలు అన్నీ కూడా రద్దు చేశారు. ఎందుకంటే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ ఎదురుగాలి వల్ల విమానాలు మొత్తం కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంటే రావడానికి కానీ వెళ్ళడానికి కానీ ఇబ్బంది పడే అవకాశం ఉండదు. విమానాలు రద్దు చేశారు. ఇవాళ వరకు రేపు కూడా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా దాదాపు 49 రైళ్లు రద్దు చేశారు. అదేవిధంగా బస్సులు, ఆర్టీసీ బస్సులు కూడా నిలిపేశారు. దూర ప్రాంతాలకు ఎవరు కూడా వెళ్ళకుండా పరిస్థితి ఏర్పడింది. అంటే తుఫాను తీవ్రంగా ఉంటుందని కూడా ముందుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తూ వచ్చింది. ప్రయాణికులు అయితే ముందుగా బుక్ చేసినటువంటి టికెట్లు అయితే ఇవన్నీ కూడా రద్దు అయిపోయి వాళ్ళ ప్రయాణాలు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాహనాలు కూడా ప్రత్యేక వెహికల్లో, కార్లో కూడా వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు. ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వం అయితే తుఫాను ఎదుర్కొందుకు మొత్తం సన్నద్ధం అవుతుంది. స్వయాన సీఎం అయితే మొత్తం పర్యవేక్షిస్తున్నారు. సిద్ధు. రైట్, థ్యాంక్ యూ వాసు.